ప్రసాద్ మా నాన్నగారు ఆయన అడగండి, వివరంగా చెప్తారు. ఇది అయ్యాక చెప్తున్నా. రెడ్డి గారు ఒక అడిగారు, ఈ క్వశ్చన్ చెప్పిన తర్వాత సార్ నెల రోజులు బట్టి పాల కేంద్రం కాడ లెక్కలు చూడటం అయ్యి అని చెప్పడం రావటం అండి. ఇక్కడ వచ్చేపాటికి మీకు లెక్కలు చెప్పడం, మీకు చూపించాల్సిన పని లేదంటాం. పట్టి వెళ్ళటం ఇటు వెళ్ళడం సరిపోతుంది. తర్వాత నెంబర్లు మొత్తాన్ని సంతకం పెట్టించారు. తర్వాత కొత్త నెంబర్లో పెట్టుకొని బోర్డు చేద్దామని ఆ నెంబర్లతో మళ్ళీ ఇంటింటికి తిరిగి మేమేముంటాం అని మళ్ళీ వాళ్ళతో మేమేముంటాము అని అనిపించుకుంటున్నారు. కొత్త ఏమంటే ముందు రానియట్లేదు, మీకు చెప్పాల్సిన పని లేదంటున్నారు. లీటర్కి వచ్చేపాటికి 70 గ్రాములు 80 గ్రాములు ఇక్కడ మైనస్ చేసి కాటా పెట్టారు. ఎవరన్నా ఇదేంటంటే కాదు మీరు అక్కడ చూసుకోండి ఇక్కడ చూసుకోండి అంటున్నారు. ఇక్కడ ఈ కాటా మీద తీసుకెళ్ళి అక్కడ అమూల్య కాటా మీద పెడితే అక్కడ 3 లీటర్లు 300 వస్తే ఇక్కడికి వచ్చేపాటికి 3 లీటర్లకే దొబ్బుతూనే పోదు. ఇదేంటంటే అప్పుడు వచ్చి మేము సూపర్వైజర్ని ఆ కేంద్రం తరఫున మెకానికల్ వాళ్ళని పంపించి సరి చేశారు. అది ఎన్ని రోజులు బట్టి ప్లాట్ జరుగుతుంది అనేది ఎవరికి తెలియదండి. మీ పేరండి? నా పేరు బొట్టు శ్రీనివాసరావు. ఊరు? సీపేగూడ. మీ పేరండి? రాజారావు అండి, పమ్మని రాజారావు. ఊరు? సీపేగూడ. పాలకేంద్రం గురించి చెప్తారా? చెప్పండి. పాలకేంద్రం గురించి అండి, గేదెలు కొన్నాక పాలు పోతుంటే 30 రూపాయలు 20 రూపాయలు పడుతున్నాయి అంటే గేదెలు ఎందుకు మేపట్లేదని అడిగారు. గమనించి ఏమన్నా ఉరిగడ్డి వేస్తాను తౌడు వేస్తాను ఇవన్నీ చేస్తుంటే ఎందుకు రావట్లేదు పేడ అని అడిగితే నీ గేదెలు మేపలేదు, ఇవాళ వాన వచ్చింది, నీ గేదెలు వానలో ఉండేరా, నీ గేదెలు మేపట్లేదని అట్లా పేడ చేసాను. ఇలాగ నేను ఈ కేంద్రంలో రావట్లేదని పాల కేంద్రంలో ఇంకో దాంట్లో పోసానండి. పోతే అక్కడ 30,000 వచ్చినాయి అంటే ఇక్కడ 20,000 వచ్చినాయి. నెల వచ్చేపాటికి అక్కడ 30,000 వచ్చి 15,000 ఇక్కడ వస్తే ఇక్కడ 20,000 వచ్చాయండి. అలాగా ఉండా అట్లా మనకి ఎందుకు లేని మొత్తం నంపారు. జరిగింది ఇదండి. ఇదంతా తెలియదు మాకు చదువు లేదు. మొత్తం పోయటం వెళ్ళటం. నీకు బిల్లు ఎంత వచ్చిందంటే 500 300 అట్లా. ఈ బొట్టు లచ్చనరావు వచ్చాక ఇది మొత్తం తీస్తే ఇది దొంగ అని అనపడింది. ఈ మామూలుగా ఏంట్రా బాబు ఇవన్నీ లెక్కలు చూసి రైతులందరూ వచ్చి మీటింగ్ ఎత్తే మామూలుగా వీళ్ళు ఇవాళ చెబుతాలే రేపు చెబుతాలే మీకు చెప్పేది ఏంట్రా, నువ్వు చేసుకుని చేసుకో, తాళం వేసుకో, వెళ్ళిపోతా డిమాండ్. మిమ్మల్ని ఎందుకని మేము డిమాండ్ చేసినాం అనేది వీళ్ళని అడిగితే అరే నేను 20 సంవత్సరాల మాట ఉండా, నేను ఇవాళ దిగను రేపు దిగుతా అన్నట్టు మాట్లాడి. ఇది పార్టీ కాదు, ప్రెసిడెంట్ కాదు, ఇంకోటి రకం కాదు. రైతులు అన్యాయంగా పొట్టగొట్టి తినేది ఇది కాదు. వాన ఏంటో పిడికలు ఏంటో ఎండ ఏంటో రొచ్చి ఏంటో తెలియకుండా వీళ్ళు ఇత్రి చోటు వేసుకొని తిరగటం. మేము బురదలో పెంటకాలు తీసి పాలు పోతే అదే పాలు మళ్ళీ పోయమంటే 80 రూపాయలు 10 రూపాయలు అయితే తగ్గినాం, 2 రూపాయలు తగ్గితే జంగర ఆతాలకాయ. పశువులు అక్కడ పాలు పోతుంటే ఇక్కడ కానీ మన గేదె ఏదైనా కడుపులో వస్తే గేదె తీసుకొస్తే ఇక్కడ నీకు చేయటం లేదు జంగర. నువ్వు బూతులొద్దు మామూలు చెప్తానండి. అక్కడికి వెళ్ళి నువ్వు చూపించుకో వైట్కో, ఇక్కడికి రావద్దు. ఇది ఇక్కడ 4 రోజులు పోసి మానేస్తే అక్కడికి వెళ్తే ఇదండి జరిగింది. ఏలూరు జిల్లా చాట్రాయ మండలం చీపురుగూడెం గ్రామ పంచాయతీలో ఈ పాల సొసైటీ గత 35 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఈ స్థాపన తర్వాత రైతులు పాలు అమ్ముతూ దినదినగా అభివృద్ధి చెందుతూ ఈ పాల వృత్తి మీద వ్యాపారం మీద ఆధారపడుతూ అందరూ అభివృద్ధి చెంది పిల్లలను చదివించుకుంటూ నడవటం జరిగింది. ప్రస్తుత కాలంలో ఈ పాలు అమ్ముకున్నందుకు అప్పులు పాలవుతున్నారు రైతులు. కారణం అని ఏంటి అని చూస్తే 22 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ ఒకే వ్యక్తి కింద ఉన్నది. ఈ వ్యక్తి లెక్కలు చెప్పకుండా ఈ పాల సేకరణలో ఒకరోజు రైతులు అందరూ వచ్చి సడన్గా చూడగలిగితే లీటర్కి 100 ml తప్పుగా ఫీడ్ చేసి ఆ పాల సేకరణ చేసి వచ్చిన పాలు వాళ్ళపై ఉన్న నెంబర్లతో రాసుకొని వాళ్ళు ధనార్జన చేస్తున్నారు, రైతులు మోసం చేసి. 2 లెక్కలు చెప్పకుండా 22 సంవత్సరాలు పైబడి లెక్కలు చెప్పకుండా
రైతులను అలాగే ఉంచుతున్నారు. ఈ రైతులకు వచ్చిన లాభం ఏంటి అని అడగ్గా బ్యాంకులో ఉందన్నారు. బ్యాంకు స్టేట్మెంట్ తీస్తే 3,97,000 రూపాయలు ఉన్నాయంటే స్టేట్మెంట్ తీస్తే 18,500 మాత్రమే ఉన్నాయి అందులో. ఇది లెక్కలు చెప్పాలి అని నిలదీయంగా ఇది మా దగ్గర ఇప్పుడు లెక్కలు లేవు, విజయ డైరీ నుంచి మేనేజర్ గారు వస్తాడు, ఆ మేనేజర్ రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు అని నెల రోజుల నుంచి ఇదే సాగు చెప్పుకుంటూ సాగదీస్తున్నారు. ప్రస్తుతం 3 సభ్యులు కాల పరిమితి అయిపోయింది. ఆ కాల పరిమితి రూల్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చి, నోటిఫికేషన్ తర్వాత అతను వాటర్ లిస్ట్ బయట అంటించి, ఆ వాటర్ లిస్ట్ గోడకి అంటించిన వాటర్ లిస్ట్ తర్వాత 10 రోజుల తర్వాత ఎలక్షన్ జరుగుతుంది. అదేమీ లేకుండా దొంగచాటుగా పేర్లు రాసుకొని వాళ్ళ స్థానబలం అదిలిపరచుకోవడానికి కొంతమంది నాయకుల బలంతో ఎదురుకు నడుస్తున్నారు. ఇది తప్పు అని రైతులు అందరూ ముక్తకంఠంగా ఖండించి, మాకు కావాల్సింది ఏంటంటే 22 సంవత్సరాలు పైబడి ఈ లెక్కలు చెప్పాలి, మిగిలిన డబ్బు రైతులు పంచుకోవాలి, ఈ రైతులందరికీ పనిచేసి రైతులకి ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడాలని. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యాదవులు 300 నివాసాలు ఉన్న యాదవులు, 300 మంది పైగా నివాసం ఉన్న యాదవులు ఈ పాల కేంద్రానికి, సేకరణ కేంద్రానికి 1 కిలోమీటర్న్నర దూరంలో ఉన్నారు. వర్షం పడితే ప్రతి ఒక్కరూ ఇక్కడికి పాలు తీసుకొచ్చి పోయాలంటే ఇబ్బంది పడుతుందని మంత్రి గారి దృష్టికి, కొలిసి పారసారథి గారి దృష్టికి తెలియజేయంగా సారథి గారు ఫోన్ చేసి రైతులను ఇబ్బంది పెట్టొద్దు, అక్కడ పాల సేకరణ అక్కడ చేయమని చెప్పగా, ఆ పాల సేకరణ చేయాలి అంటే చేస్తామని మంత్రి గారితో చెప్పి ఇక్కడ చేసేది ఏంటంటే వాళ్ళు 4 లక్షల రూపాయలు ఖర్చు అయింది, మీకు ఆ డబ్బు మీరు పెట్టుకోవాలన్నారు. 4 లక్షలు ఎవరు పెట్టుకోవాలి? మేమందరం పాలు పోసిన డబ్బులు ఉన్నాయి కదా, మాకు ఇవ్వాలి అంటే ఆ డబ్బులు తీయటానికి లేదు, ఆ డబ్బు అలాగే ఉంటుంది. మీకు కావాలంటే 4 లక్షలు మీరు పెట్టుకోండి, అప్పుడు మీకు కేంద్రం అక్కడ పెడతామని వాళ్ళని మభ్య పెట్టి కేంద్రాన్ని ఒకేసాట సేకరణ చేయటం వల్ల ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, వృద్ధులు ఇంత దూరం వచ్చే పాలు వర్షం పడతా ఉంటే చలికాలంలో, వర్షాకాలంలో ఇంత దూరం వచ్చే పాలు పోయటానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు రైతులకి న్యాయం చేసే వరకు నేను అమర నిరాదీక్ష చేస్తున్నాను. ఇది నా డిమాండ్. విజయ డైరీ 2020-21 ఫైనాన్షియల్ ఇయర్లో రైతు దగ్గర సేకరించిన శాంపుల్ పాలు రైతులకే చెందాలి, ఈ లాభం అనేది ఒక అమైన్మెంట్ పాస్ చేసింది. కానీ ఇక్కడ 50 ml సేకరించాల్సింది 100 ml శాంపుల్ తీస్తూ ఆ 100 ml శాంపుల్ని ఖచ్చితంగా రైతులు చెందకుండా ఎవరైతే సేకరిస్తున్నారో ఇందులో పనిచేసేవాళ్ళు 180 నెంబర్ల శాంపుల్ వస్తే, ఒక్కొక్క శాంపుల్కి 100 ml వస్తే 100 × 180 చూసుకుంటే 18 లీటర్ల సేకరణ రైతులు చెందకుండా వాళ్ళు మాత్రమే లాభాన్ని తినున్నారు. రైతులకు అనేది లాభాన్ని చెందనివ్వటం లేదు. విజయ డైరీ నుంచి తూనికల దాంట్లో కొలతల్లో తేడా ఉందని మేము చెప్పగా ఆ రోజు కేంద్రాన్ని తాళం వేసి మరుసటి రోజు చూస్తే 1 లీటర్కి 100 ml తేడా ఉందనేది ఇక్కడ ఉన్న 2 కేంద్రాల్లో పెట్టి చూస్తే తేడా ఉందనేది తెలిస్తే అప్పుడు విజయ డైరీ నుంచి ఒక సూపర్వైజర్, ఒక తూనికల ఆఫీసర్, అతను మెకానిక్ వస్తే చూడగా లీటర్కి 100 ml తేడా ఉందని ఒప్పుకొని అందరి సమక్షంలో కాగితం రాసి తప్పు ఉందని సరిచేసి వెళ్ళారు. ఇది తప్పు అని ఒప్పుకొని అందరి ముందర రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా ఇచ్చారు.